अस्माकं मम जगदाम्बा सेवालाल विग्रह प्रतिष्ठा गत्वेन धान्यादिवासं करिष्ये। जय जय। प्रीत्यर्थं नूतन वस्त्रं समर्पयामि। अभिवस्त्रा अभिवस्त्रा सुवसनान्या हर्षवीरेणो सुदगा पूयमाना भर्तवेनो हिरण्यभ्यस्वान्द्रजनो देवसोमा। नूतन वस्त्रं समर्पयामि। प्रीत्यर्थं फलं समर्पयामि। या फलनीर्या फला पुष्पा याश्च पुष्पनी बृहस्पति प्रसोतास्थानो मुञ्चन्त्वगुम्मसः। देवता प्रीत्यर्थं पत्रादिवासं करिष्ये। औषधया संवदन्ते सोमेन सह अग्ने अजाजन् पारया। देवता प्रीत्यर्थं पुष्पमाला समर्पयामि। योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति। य एवं वेद योपामायुतनं वेद आयुतनवान् भवति। గౌరవనీయులు ఏసీపీ గారు కూడా గుళ్ళోకి अजम मुहूर्ताशुरन्नदृष्णर्चदा अर्चदप्रार्चदा येन बद्धो बलो राजा दानवेन्द्र महाबला तेन त्वामनुबद्धानि रक्षेमाचल रक्षा कंकणधारण मुहूर्त सूर्यादीनां नवानां ग्रहो जयन्ते मंगला काली भद्रकाली अंबिकापदे नमो नमः। उद्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्यो नमाम्यहं। प्रणवाय नमः। ईश्वरे पुण्डरीकाक्षं सभाख्याभिक्षणिक गोर्व संयुक्तो अर्पयामि सदाशिवो। योपां पुष्पं वेदान् पुष्पवान् प्रजावान् पशुमान् भवति। पुष्पेण पुष्पं समर्पयामि। आरिद्रारञ्चिता देवी सुखसौभाग्यदायिनी आरिद्रां बोधयित्वामि। गृहाणा परमेश्वरा धनं धान्यं पशुं बहुपुत्रलाभो शतसंवत्सरो दीर्घामायुः। कानुगुल गोत्रोद्भवस्य बसवारेड्डी नामधेयस्य मंजुला नामधेयस्य नितीश नामधेयस्य मिथुला नामधेयस्य आंडालु नामधेयस्य सकुटुंब सपरिवार समेतस्य। बोलो जगदंबा माता की।
మన గౌరవనీయులు మన నిజామాబాద్ డీసీపీ గారు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా ఈరోజు అమ్మవారి దగ్గరికి వచ్చి ఇప్పుడే సార్ దేవుళ్ళను మనము బియ్యం లోపల పూల లోపల పడుకోబెట్టమన్నట్టు. విగ్రహాలు ఇప్పుడు కింద ఉన్నాయి. నిన్న అభిషేకాలు చేసి ఇప్పుడు విగ్రహాల కింద బియ్యము, దీనిపైన పువ్వులు, పళ్ళు, తమలపాకులు. రేపు ఉదయం ప్రతిష్టాపన చేస్తామన్నట్టు విగ్రహాలను. 6:46 వార్షికోత్సవ శుభదినే జగదంబ దేవత దుర్గాదేవి అనుగ్రహ సిద్ధ్యర్థం కలిశ గణపతి గౌరీ నందీశ్వర దేవత సహిత పూజనంచ కరిష్యే. ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు బాగుండాలి. అక్షదానీం సమర్పయామి. యోపాం పుష్పం వేదాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పుష్పేణ పుష్పం సమర్పయామి. నమాంతి. బోల్ భవానీ మాతాకి. ఈ 3 రోజుల విగ్రహాలను మంగళహారతులతోని ఊరేగింపుగా తీసుకొని వచ్చిన తరువాత చండీ హోమము, అలాగే సర్వదేవతల యొక్క యజ్ఞ కార్యక్రమం అనేది నిర్వహిస్తామన్నట్టుగా. అమ్మవారి దయతోని నిండా నూరే ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలి సార్. దీర్ఘ సుమంగళి భవ. ఇటువంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలి మీరు. పాపం పట్టం ఒక సువిద్యా ప్రాప్తిరస్తు. నవో నవో భవతి జాయమాన కేతురుషతే. సందర్భంగా అమ్మవారి సన్నిధి లోపల చిరు సన్మాన కార్యక్రమము. గట్టిగా చప్పట్లు అందరు కూడా. బోల్ భవానీ మాతాకి, అంబే మాతకి, మాతాకి. నిండా నూరేళ్ళు ఇలాగే ఉండాలని అందరం కూడా కోరుకుందాం. అంతే ఇక సార్. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదే పెట్టరే నైదే అనురాగాల అన్నపూర్ణమ్మకు కొంచెం దూరంగా రండి. ఫోటోస్ జరా లాస్ట్ को ఇందిరా ప్రియదర్శిని చెప్పండి. వెనకకు తీసుకొని నువ్వు అందరు వస్తారు. చెప్పండి సార్. ఇందిరా ప్రియదర్శిని కాలనీ మాతా సేవాలాల్ మహారాజ్ గారి తర్వాత దుర్గామాత గారి అంటే జగదంబ గారి విగ్రహ ప్రతిష్ట రేపు ఉదయము 3 రోజుల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ఇందిరా ప్రియదర్శిని కాలనీలో చాలా కాలం క్రితం ఈ గుడిని, ఈ జాగను కట్టడానికి మంగిలాల్ గారు వారి బృందం అంతా కలిసి కష్టపడినందుకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఇంతకుముందు తాండలోనే సేవాలాల్ మహారాజ్ గెలిచేది, కానీ ఇవాళ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టించిన తర్వాత ఇవాళ దేశ విదేశాల్లో లండన్, అమెరికాలో గిట, దుబాయ్లో గిట సేవాలాల్ జయంతిని జరుగుతుంది. అందుగురించే ఇవాళ ప్రియదర్శిని నిజామాబాద్ జిల్లా కాలనీ వాళ్లకు మరియు దుర్గామాత రేపు విగ్రహ ప్రతిష్టకు
ఆ పంతులు గారికి, వారి బృందానికి, మరియు మంగిలాల్ వారి బృందానికి, మరియు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇక్కడ జిల్లా అధ్యక్షుల వారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ఇందూర్గఢ్ ఇందూర్గఢ్ ఈడ ఏమో ఇందులో ఏదో అక్కడ అనంతపూర్లో ఏమో సేవాగఢ్, ఆడ పౌరాగఢ్, మహారాష్ట్రలో నిజామాబాద్లో ఇందూర్గఢ్, రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎక్కడ మన మద్ది మడుగులో అది గోరియాగఢ్, మద్ది మడుగులో గోరియాగఢ్ అని పెట్టిన ఇవాళ ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ తీసుకుంటున్నారు. ఇది జాతి ఏకతకు మరియు అందరూ కలిసికట్టుగా భక్తి మార్గంలో కుల మార్పిడి జరగకుండా చాలా పకడ్బందీగా ఇక్కడ సంత్ శ్రీ రామారావు మహారాజ్ గారు ఆ రోజులలో కష్టపడి గ్రామానికి తిరిగి ఆయన మనల్ని ఏ విధంగా ఉండాలి, సారకు దూరంగా, కూరకు దూరంగా, చెడు అలవాట్లకు దూరంగా, చదువుకు దగ్గరగా అని బోధించడం వల్ల ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 మా పిల్లలు వస్తున్నారు. ఈ అందు గురించే ఇంకా బాగా చదువుకోవాలి, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, భక్తి మార్గంలో నడవాలి. ప్రతిరోజు ఒక్కసారి జగదంబ సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ని తలుచుకోవాలి. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు జరుపుకునే వల్ల సంవత్సరం కాకుండా నేను పిసిసి అధ్యక్షులతోటి గిట్ట మాట్లాడతా. సేవాలాల్ చౌరస్తా ఒకటి ఇది చేయాలని, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒక జిల్లా ముఖ్యమంత్రితో గిట్ట మాట్లాడతాం. వీళ్ళు 12% ఉందాం మేము. ఇవాళ వీళ్ళు ఎక్కడైతే ఏ పార్టీకి ఓటేస్తారో ఆ పార్టీ గెలిచే పరిస్థితిలో ఉన్నాం. 2014లో టీఆర్ఎస్లో వేసినాం, టీఆర్ఎస్ గెలిచింది. 2023లో కాంగ్రెస్కి వేసినాం, కాంగ్రెస్కి గెలిచింది. వీళ్ళ శక్తి చాలా పెద్ద శక్తి ఉంది. వీళ్ళని ఏకతాటి మీద రావడానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనేక ప్రోగ్రాంలు తీసుకొని వీళ్ళని చైతన్యవంతులు చేసి ఓట్లు వేసేటోళ్ళే కాదు, ఓట్లు తీసుకునేటోళ్ళకి మాదిరిగా ఏఐబిఎస్ఎస్ తయారు చేస్తుంది. వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలు 60 నియోజకవర్గాలు 30 రోజులు 25,000 నుంచి 60,000 ఓట్లు ఉన్నారు. వారికి చైతన్యపరచడానికి ఇవాళ నేను ఆ రోజులలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 3,200 చిల్లరు తాండలను గ్రామ పంచాయతీ చేసిన. ఇవాళ 3,000 మంది సర్పంచ్ అయినంటే ఇది రాములు నాయక్. ఇది అందు గురించే ఇవాళ పదవులలో ఎన్ని రోజులు ఉన్నది ఇది ఇంపార్టెంట్ కాదు. పదవులలో మనం ముందు రోజులు ఏం పని చేసినామనేది ఇంపార్టెంట్. బంజారా భవన్ హైదరాబాద్లో 100 కోట్లతోటి, అదేవిధంగా 6 నుంచి 10% రిజర్వేషన్ తీసుకురావడానికి, దీపధూప నైవేద్యము పూజారీలకు ఇప్పించడం, దాంట్లో తర్వాత మార్కెట్ యార్డ్లో చైర్మన్ ఇప్పించడం, దాంట్లో రకరకాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేసిన. నా మీద ఆ రోజే రామారావు మహారాజ్ చెప్పింది, నీకు మీద గోలీ ఫైర్ అయినా నీ భుజం మీదకి చేస్తుంది, వెళ్ళిపోతుంది. నా ఆశీర్వాదం నీ దగ్గర ఉంటుంది. తప్పకుండా నీ ఒకరోజు చాలా పెద్ద మంచిగా ఎదుగుతున్నావు అనేది ఇది చేస్తున్నా. ఈ 60-61వ సంవత్సరంలో గిట రోజు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నా అంటే అది రామారావు మహారాజ్ ఆశీర్వాదం, మేరామా యాడి ఆశీర్వాదం, సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం. మంచి ప్రోగ్రాం తీసుకుంది మంగిలా. కష్టపడి బీదోడు ఉండవచ్చు కాక. తర్వాత ఇటువంటి ప్రోగ్రాం చేయాలంటే మామూలు మాట కాదు, అందరినీ సమకూర్చాలి, డబ్బుల వ్యవస్థ, తర్వాత రకరకాలుగా ఇది ఉంటుంది. బీదోడు ఉందా, ధనలక్ష్మి చాలామంది దగ్గర ఉంటుంది, కానీ ధైర్యలక్ష్మి ఉండాలి. ధైర్యలక్ష్మి ఉండేటోని దగ్గరనే జనాలు ఉంటారు. అందుగురించి మంగిలాల్ బృందానికి నిజామాబాద్ జిల్లా ఇందూర్గఢ్ మంచి పేరు పెట్టారు. ఇందూర్గఢ్ ఒక రోజు ఈ తెలంగాణలో మంచి పవిత్రమైన గుడి అవుతుందని మీ ద్వారా తెలియపరుస్తారు.